నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఆగస్టు మాసంలో వర్షాధారం కింద సాగు చేసుకోదగిన ఆముదం సాగు వివరాలు, అంతర పంటలు, రక్షక ఎర్ర పంటలతో కలిగే ప్రయోజనాలతో పాటు కరువు నేలపై రైతులే స్వయంగా ఏర్పాటు చేసుకున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పై ప్రత్యేక కథనాన్ని ఇవాల్టి కార్యక్రమంలో చూసేద్దాం పదండి. దశాబ్దాలుగా రాయలసీమ జిల్లాలో సాగవుతున్న ప్రధాన వాణిజ్య పంట వేరుశెనగ. అయితే ఈ పంట సాగు చేసే రైతులు ఏటికాయేడు అతివృష్టి, అనావృష్టిల కారణంగా నష్టాలు చవిచూస్తున్నారు. ప్రకృతి ప్రకోపానికి తోడు పెట్టుబడులు పెరిగిపోవటం, పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవటంతో అన్నదాతలు అప్పుల పాలవుతున్నారు. వేరుశెనగ సాగుతో పాటు చిరుధాన్యాల పంటల విస్తీర్ణం నానాటికి తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో తమ స్థితిని మార్చుకొని ఆర్థిక పురోగతి సాధించాలన్న ఉద్దేశంతో రైతులంతా సంఘటితమయ్యారు. దళారీ వ్యవస్థకు స్వస్తి చెప్పి తాము పండించిన పంటలను ప్రాసెస్ చేసి ఆహార ఉత్పత్తులుగా మార్చి మార్కెట్కు తరలించేందుకు స్వయంగా ఓ ప్రాసెసింగ్ యూనిట్ను నెలకొల్పారు. అన్నదాతలకు చేయూతనిచ్చేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. రైతులే సభ్యులుగా కొనసాగనున్న ఈ ప్రాసెసింగ్ యూనిట్ పై ప్రత్యేక కథనం మీకోసం. అనంతపురం జిల్లాలో ప్రారంభించినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి రైతులకు ఏ రకంగా లాభాలు ఉన్నాయి, అదేవిధంగా మహిళలు ఏ రకంగా పారిశ్రామిక రంగంలో రాణిస్తున్న విషయాలపై హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. అనంతపురం జిల్లా కోడేరు మండలం ముద్దలాపురం గ్రామంలో ఎకరా విస్తీర్ణంలో రైతులే సభ్యులుగా మొదటిసారిగా ఏర్పాటైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇది. 9 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ సంఘటితమై రైతు నేస్తం ఫుడ్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ పేరుతో 5 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ యూనిట్ ను నెలకొల్పారు. 8 మండలాలకు చెందిన 6,000 మంది రైతులు భాగస్వాములుగా ఈ ప్రాసెసింగ్ యూనిట్ పనిచేస్తుంది. స్థానికంగా పండే వేరుశెనగ, తృణధాన్యాలతో వివిధ రకాల ఆహార ఉత్పత్తులను తయారు చేసి వచ్చిన లాభాలను రైతులు పంచుకోనున్నారు. ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి 3.5 కోట్లు ఖర్చు చేయగా 1.5 కోటి వ్యయంతో యంత్ర సామగ్రిని కొనుగోలు చేశారు. వేరుశెనగ, చిరుధాన్యాలు, పప్పు దినుసులు వంటి వ్యవసాయ ఉత్పత్తులను ఈ యూనిట్లో ప్రాసెస్ చేస్తారు. వేరుశెనగ నుంచి నూనె, చిక్కీలు వంటి ఉత్పత్తులు, చిరుధాన్యాల నుంచి రెడీ టు ఈట్ ఆహార పదార్థాలను, అలాగే బిస్కెట్లను తయారు చేస్తారు. సంస్థను విజయవంతంగా నడిపించేందుకు 10 మంది మహిళా రైతులను బోర్డు డైరెక్టర్లుగా నియమించారు. వీరికి పలు సంస్థలు సహకారాన్ని అందిస్తున్నాయి. రైతులు పండించే పంట దళారకారులతో కూడా చాలా మోసపోతున్నాం కదా సార్. అదే వేరుశెనగ, రాగి, జొన్న, సద్ద దాంట్లతో నుంచి కూడా మన ఫుడ్ తీసుకునే ఫుడ్తో సహా ఇప్పుడు రాగి, జొన్న, మొక్కజొన్న అన్ని కలిపి కూడా బిస్కెట్లు తయారు చేస్తున్నాం సార్. ఏమంటే చిట్లీలు, ఆయిల్, బర్ఫీలు అన్నీ చేస్తున్నాం సార్. ఆ మిషన్లు అన్నీ వచ్చినాయి. మాకు వాళ్ళ సహకారంతో ఇంక్రీషాట్ వాళ్ళు, వాల్మార్ట్ వాళ్ళ ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో ఇవన్నీ వచ్చినాయి సార్. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలో 50% పైగా రైతులు వేరుశెనగ పండిస్తున్నారు. రైతుల నుంచి పంటలు నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారులు, దళారులు కుమ్మక్కై ధరలు తగ్గిస్తున్నారు. మార్కెట్ సదుపాయం లేక వేరుశెనగ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా క్వింటాలకు 1,000 రూపాయలు అదనంగా ఆదాయం వస్తుందని పరిశ్రమ నిర్వహణ భాగస్వామిగా ఉన్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఒక 9 FPOs నుంచి దాదాపు 7-8 మండలాల నుంచి 80 to 90% మహిళలు ఈ FPOస్లో సభ్యులుగా ఉన్నారు. వాళ్ళు ఇది ప్రాపర్గా కంపెనీ లాగా రిజిస్టర్ చేసుకొని ఈ సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళ ఆధ్వర్యంలో నడవబోతుంది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో ఎస్పెషల్లీ గ్రౌండ్ నట్ కల్టివేషన్ రైతులందరూ ఎక్కువ చేస్తారు. వర్షపు ఆధారం మీద కూడా ఎక్కువ మంది చేస్తారు. సో ఇక్కడ దాదాపు గ్రౌండ్ నట్ నుంచి ఏమేమి తయారు చేయగలుగుతాము అనేది అన్ని రకాలమైన ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. యూజువలీ మనకి గ్రౌండ్ నట్ ప్రాసెసింగ్ అంటే చిక్కీనో, ఆయిల్ వరకే చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ స్నాక్స్ కానీ, రెడీ టు ఈట్ ఐటమ్స్ కానీ, కుకీస్ కానీ, ప్యాకింగ్, బ్రాండింగ్ ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ కూడా పూర్తిగా కవర్ చేసి ఈ యూనిట్ ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ని రైతులందరూ కూడా సందర్శించి మనకి ముఖ్యంగా వేరుశెనగ కల్టివేట్ చేసే రైతులు ఒక గ్రూప్గా FPOగా ఏర్పరచుకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి కానీ ఇతర సంస్థల నుంచి కానీ ఇలాంటి ఫండింగ్ సపోర్ట్ తీసుకొచ్చి ముఖ్యంగా మన జిల్లాలో ఉన్న అడ్వాంటేజ్ పెద్ద సిటీస్కి దగ్గర ఉండడం కానీ ఆల్రెడీ హార్టికల్చర్ పరంగా మనకి FPOs మార్కెట్ లింకేజ్ బాగుంది కాబట్టి గ్రౌండ్ నట్ రైతుల్ని కూడా బాగా ఎంకరేజ్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశము.
ప్రాసెసింగ్ యూనిట్ లో రోజుకు 6,000 నుంచి 10,000 వరకు బిస్కెట్లు, 500 లీటర్ల నుంచి 1000 లీటర్ల వరకు నూనెను ఉత్పత్తి చేయొచ్చు. పల్లి మసాలాలు, బేకరీలో దొరికే ఆహార పదార్థాలను తయారు చేస్తారు. అంతేకాదు వేరుశనగ నుంచి నూనెను తీయగా వచ్చిన వ్యర్థాలను విక్రయించనున్నారు. ఈ ప్రాసెసింగ్ యూనిట్ తో సుమారు 100 మంది స్థానికులకు ఉపాధి లభించనుంది. భాగస్వాములైన రైతుల నుంచే కాకుండా ఇతరుల నుంచి కూడా పంటలు కొనుగోలు చేస్తారు. We are inaugurating this secondary processing unit as a part of our project in Anantapur district to support the farmer producer companies. Under this project, we have provided technical support from ICRISAT in terms of setting up of this processing unit, in terms of providing formulation and type of products that need to be manufactured in this facility, so that we are able to sell it through the Raitu Nestam Farm Food Producer Company and make profit to the farmer producer organizations, which is again run by 10 board of members as a women group. And we are happy to note that we have prepared a business strategy and commercialization plan for this company, and the secondary processing unit will be able to attain its self-sustainability in the days to come. ఆహార ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఇక్రిసాట్ తో పాటు ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థల సహకారం తీసుకుంటున్నట్టు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. హైదరాబాద్లోని ఇక్రిసాట్ అగ్రి బిజినెస్ విభాగంలో స్థానిక మహిళా రైతులకు ఏడాది పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. 2 ఏళ్ల వరకు పరిశ్రమను ఇక్రిసాట్ పర్యవేక్షిస్తుందని చెబుతున్నారు. అనంతరం పూర్తిగా పరిశ్రమ నిర్వహణ బాధ్యతని మహిళా రైతులకే అప్పగించనున్నారు. రైతులనే వ్యాపారస్తులుగా మార్చాలనేది దీని వెనక ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందుకోసమనే రైతుల కంపెనీ ఒకటి దీన్ని ఫ్లోట్ చేయడం అనేది జరిగింది అనమాట. ఇది రైతుల నుంచి షేర్ హోల్డర్స్గా ఉండేవాళ్ళు, బయట రైతుల నుంచి కూడా వాళ్ళు ఉత్పత్తి చేసేటువంటి గ్రౌండ్నట్ కానివ్వండి, కందులు కానివ్వండి, తర్వాత చిరుధాన్యాలు ఇట్లాంటివన్నీ కూడా ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. ప్రొక్యూర్ చేసి ప్రాసెసింగ్ చేసి డిఫరెంట్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తారు అనమాట. గ్రౌండ్నట్ ఆయిల్ కానివ్వండి, గ్రౌండ్నట్ చీకీస్ కానివ్వండి, రోస్టెడ్ పీనట్స్ కానివ్వండి, కోటెడ్ పీనట్స్ కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ ప్రోడక్ట్స్ తయారు చేయడం, తర్వాత రెడీ టు కుక్ ప్రోడక్ట్స్ మిల్లెట్స్ నుంచి ఇట్లాంటివి కూడా తయారు చేయడం అనేది జరుగుతుంది అనమాట. రెడీ టు ఈట్, రెడీ టు కుక్ అట్లాంటి ప్రోడక్ట్స్ అన్ని తయారు చేసి మార్కెట్లోకి పెట్టడం అనేది జరుగుతుంది. బ్రాండింగ్ చేయడం అనేది జరుగుతుంది. రైతు నేస్తం అనే దాని కింద ఇది రైతులది కంపెనీ అనేటువంటి ఒక మెసేజ్ను మనం మార్కెట్లోకి కూడా తీసుకుపోవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే దీనివల్ల వచ్చేటువంటి లాభాలు కూడా రైతులకే చెందుతాయి అని చెప్పినటువంటి మెసేజ్ ముఖ్యంగా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. పలు సంస్థలు అందిస్తున్న సహకారం వారి జీవన విధానంలో మార్పులకు నాంది అని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరువు జిల్లాలో కొంతకాలంగా పంటలు సాగు చేసి నష్టపోతున్న రైతులకు మేలు జరిగే అవకాశం ఉందని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే నానాటికి తగ్గిపోతున్నటువంటి వేరుశనగ సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలను కూడా అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నవతేజ్తో ప్రవీణ్, HMTV, అనంతపురం. ఈ ఏడు వానాకాలం సీజన్లో కురిసిన వర్షాలు కొంతమంది రైతుల్లో ఆశలు చిగురింపజేస్తే మరికొంతమంది రైతులకు ఆందోళన మిగిల్చాయి. చాలా చోట్ల భారీ వర్షాలు, వరదల కారణంగా పంటల సాగు ఆలస్యమైంది. మరికొన్ని చోట్ల అప్పటికే సాగు చేసుకున్న పంటలు వర్షార్పణమయ్యాయి. ఎడతెరిపి లేని వర్షాలతో సీజన్ కాస్త చివరి దశకు చేరుకుంది. అయినా రైతులు సాగు పనులు పూర్తి చేయలేదు. వర్షాధారంగా వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి పంటలు జూన్, జులై మాసాల్లోపు విత్తుకుంటారు రైతులు. మరి ఆగస్టు మాసంలో వర్షాధారం కింద సాగు చేసుకోదగిన ముఖ్యమైన వాణిజ్య పంటల్లో ఆముదం ఒకటి. మరి ఆ ఆగస్టు మాసంలో ఆముదం సాగు ఏ విధంగా చేపట్టాలి, ఏ రకాలు మంచి దిగుబడిని అందిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆముదం సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకతల్లో ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానంలో ఉంది. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఆముదాన్ని ప్రధానంగా సాగు చేస్తున్నాయి. ఆముదం గింజలకు పారిశ్రామికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆముదం నూనెను పరిశ్రమల్లో, ఔషధ రంగంలో, వివిధ పదార్థాల తయారీలో విరివిగా వాడుతూ ఉంటారు. అందుకే ఈ పంటకు అంతర్జాతీయ గిరాకీ ఏర్పడింది. ఆముదం నూనెను లూబ్రికెంటుగా, ఇంధనంగా వాడటంతో దీనికి మరింత డిమాండ్ పెరిగింది. వీటి గింజల్లో దాదాపు 45 నుంచి 47% నూనె ఉంటుంది. పిండిలో 4.5% నత్రజని, 1.75% భాస్వరం, 1.5% పొటాష్ ఉండడం వల్ల సేంద్రియ ఎరువుగాను వాడతారు. అంతేకాకుండా ఈ పిండిలో ప్రత్యేకంగా ఉండే రెసిన్ అనే టాక్సిన్ వల్ల నులిపురుగులను సమర్థంగా నివారించవచ్చు. వివిధ పంటల్లో, నర్సరీల్లో ఆముదాన్ని ఎర్ర పంటగా సాగు చేస్తారు. అరటి, బొప్పాయి, చెరకు పంట
పంటల చుట్టూ గాలి నిరోధకంగా ఆముదం పంటను సాగు చేస్తారు. తద్వారా సాగు ఖర్చుతో పోల్చితే నికరాదాయం ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో కిలో గింజల ధర 38 నుంచి 41 రూపాయలకు తగ్గకుండా ఉంటుంది. గింజలకు పురుగు పట్టదు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునే వెసులుబాటు ఉంటుంది. మెట్ట ప్రాంతాల్లో పంటల సాగు ఆలస్యమైనప్పుడు ఆముదం పంటను ఆగస్టులో విత్తుకోవచ్చు. వేరుశనగతో పోలిస్తే మనకిప్పుడు ప్రత్యామ్నాయ పంటలు చాలా వచ్చాయి. అందులో ప్రధానమైనది కంది, ఆముదం. మీరు వేరుశనగలో అయితే మీకు దాదాపు పెట్టుబడి విత్తనానికే దాదాపు ఎకరాకు 10,000 పెట్టాల్సి వస్తుంది. అదే మీకు ఆముదం పంట వేసుకున్నట్లయితే ఎకరాకు మనకు ఒక ప్యాకెట్ సీడ్ అంటే 2 కేజీలు సీడ్ సరిపోతుంది. అది దాదాపు 500 రూపాయల ఖర్చుతో ఉంటుంది. అంటే దాదాపు మీరు వేరుశనగలో 1/10 వంతు విత్తన కాస్ట్ను అంటే విత్తన రేటును విత్తన ధరను తగ్గించుకోవచ్చు. అక్కడే మన రైతు సగం పెట్టుబడికే మనకు తగ్గిపోతుంది. అంతేకాకుండా ఏంటంటే ఆముదం పంటలో ధర చాలా స్థిరంగా ఉంటుంది. ఈ వేరుశనగ పంటలో మార్కెట్లో ధరలు అనేది హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇదే ఆముదంలో అయితే ఉండదు. అయితే ఒకటే సమస్య ఏమంటే ఆముదంలో మనకు మేత ఒకటే సమస్య. దీన్ని అధిగమించడానికి ఆముదంలో అంతర పంటగా మనగిన వేరుశనగ వేసుకోవడం కానీ లేదంటే అలసందలు ఇట్లా వేసుకుంటే దాన్ని కూడా అధిగమించవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ఆముదం 90 రోజులు అయిన తర్వాత దాంట్లో కూడా ఉలువ చల్లుకున్నా కానీ మనకు మేత అనేది వస్తుంది. కాబట్టి ఆ విధంగా సమస్య అధిగమించవచ్చు. తర్వాత ఏంటంటే ఈ వేరుశనగకు పందులు కానీ జింకల బెడద విపరీతంగా ఉంటుంది. ఆముదానికి అటువంటి ఏ సమస్య ఉండదు. అంతేకాకుండా ఇప్పుడు కోత కోసేటప్పుడు వర్షాలు ఎక్కువైనాయంటే మనకు వేరుశనగ అనేది మొలకలు రావడము పనికి రాకుండా పోతుంది. అదే ఆముదం మళ్ళీ వర్షం పడిన తర్వాత కంకి కొద్దిగా ఎండిన వెంటనే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది. మొలక ఎత్తడం అనేది రాదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు కాబట్టి మనకు వస్తుంది. అలాగే ఇప్పుడు మీకు మొదటి కంకి 90 రోజుల్లో వస్తుంది. 90 రోజుల్లో వచ్చిందంటే మనకు దాదాపు మొదటి కంకిలోనే మనకు వేరుశనగకి ఎంత ఆదాయం ఉందో అంతే వస్తుంది. అంతేకాకుండా మళ్ళీ తదుపరి వర్షాలు పన్నా ఏదైనా మనకు రైతుకు ఫామ్ ఫారం ద్వారా 1 లేదా 2 తల్లి ఇచ్చుకుంటే 2 లేదా 3 కంకులు రావడానికి కూడా అవకాశం ఉంది. అప్పుడు మనకు వేరుశనగ పోలిస్తే మంచి దిగుబడి అనేది వస్తుంది. అయితే మేత ఒకటే దీంట్లో సమస్య. దాన్ని అధిగమించడానికి వేరే అంతర పంటలైనటువంటి అలసంద కానీ పెసరలు కానీ వేసుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చు. దీంట్లో మంచి అవకాశం కూడా ఉంది. మార్కెట్ ధరలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం వేరుశనగకైతే ఏ విధంగా అయితే యాంత్రీకరణ వచ్చిందో ఆముదంలో కూడా ప్రతి ఆపరేషన్ చేయడానికి కూడా యాంత్రీకరణ అయింది. అంటే విత్తనం వేసేటప్పటి నుంచి విత్తనం వేయడము, కలుపు తీయడము, తేమ సంరక్షణ సాళ్ళు వేయడము, కోత ఒకటి ఇంకా ఆముదంలో మెకనైజేషన్ రాలేదు. అది కూడా త్వరలో రాబోతుంది. నీరు బాగా ఇంకే నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, గరప, నీరు నిలువ ఉండే నేలల్లో పంట వేయకూడదు. పంట విత్తిన తర్వాత 40 నుంచి 60 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి. గుంటుకతో వరుసల మధ్య అంతర కృషి చెయ్యాలి. సాధారణంగా ఆముదాన్ని వర్షాధారంగా పండిస్తారు. అయితే బెట్ట పరిస్థితుల్లో నీటి వసతి ఉంటే 1 నుంచి 2 తడులు ఇస్తే 15 నుంచి 20% దిగుబడి పెరుగుతుంది. మొక్కలు పుష్పించే దశ, కాయ ఊరే దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. మనకు భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ హైదరాబాద్ వాళ్ళు ఆల్రెడీ మనకు మంచి మేలైనటువంటి హైబ్రిడ్ వంగడాలను ఉన్నాయి. అందులో ప్రధానమైతే ICH 66 అనే రకము, ఇది తర్వాత DCH 519. ఈ 2 రకాలు కూడా మంచి దిగుబడినిచ్చే రకాలు, బెట్టకు తట్టుకుంటాయి. మనకు మంచి ICH 66 అనేది కొత్తగా రిలీజ్ అయింది ఈ మధ్య కాలంలోనే భారతీయ నూనె గింజల పరిశోధన స్థానం. దాని ద్వారా మేము కూడా జిల్లాలో దాదాపు ఒక 300 రైతుల వరకు కూడా ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలు అంటారు, అంటే ఫ్రంట్ లైన్ డిమాన్స్ట్రేషన్ ద్వారా రైతులకు ఇచ్చి వాళ్ళ పొలాలు వేసి వాళ్ళకు అవగాహన కల్పించడానికి. ముఖ్యంగా ఆముదంలో కానీ కందిలో కానీ ప్రధానమైన సమస్య ఏంటంటే రైతు వర్షం పడిన వెంటనే విత్తనం కావాలనుకుంటాడు. దానికోసం ప్రైవేట్లో మార్కెట్ మీద డిపెండ్ అవుతున్నారు. అక్కడ విత్తనాలు కూడా కొంచెం కల్తీ రావడం అట్లా ఉంటుంది. అలా కాకుండా ఇట్లా మన నమ్మకమైనటువంటి రీసెర్చ్ స్టేషన్స్ కానీ ఎక్కడి నుంచి అయినా సరే మంచి ఆముదం విత్తనాలు వేసుకుంటే మంచి దిగుబడులు రావాలనుకుంటాయి. తర్వాత ఈ 2 రకాలు ICH 66 కానీ DCH 519 మంచి రకాలు, మీకు మంచి దిగుబడి కూడా వస్తుంది. దాదాపు గత సంవత్సరం మేము అనంతపురంలో వివిధ గ్రామాల్లో ఈ వెరైటీని కూడా ఇవ్వడం జరిగింది, హైబ్రిడ్ని ఇవ్వడం జరిగింది. ICH 66 రకం. ఇది దాదాపు కంకి వర్షాధారం కిందనే 1/2 మీటర్ పైన మొదటి కంకి రావడం జరిగింది. రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ ఆముదం పంట ఎర్ర నేలల్లోనూ నల్ల నేలల్లో రెండిట్లలో వేసుకోవడానికి అనుకూలమే. ఎర్ర నేలల్లో అయితే వరుసకు 3 అడుగులు,
మొక్కకు వచ్చేసి 2 అడుగులు వేసుకోవాలి. అదే నల్లరేగడి నేలల్లో బాగా 1 మీటర్ లోతు నేలలో అయితే వరుసకు 6 అడుగులు, మొక్కకు 2 అడుగులు పెట్టుకుంటే మనకు మంచి దిగుబడి వస్తుంది. అంతేకాకుండా రైతులు ఇప్పుడు చిన్న ట్రాక్టర్తో సేద్యం చేసుకోవడానికి అనువుగా వాళ్ళు కూడా వేసుకుంటున్నారు. దాదాపు 1.5 మీటర్ పెట్టి. అయితే మొక్కకు మధ్య దూరం పెట్టాలి. ఇసుక నేలల్లో వస్తుంది, నల్లరేగడి నేలల్లో, ఎర్ర నేలల్లో కూడా పండించడానికి ఇది అనుకూలమైన పంట. ఆముదంలో క్రాంతి, హరిత, DCS 107, జ్యోతి, GC3 రకాలు, DCH 177, YRCH 1, GCH 4, 6, 7, ICH 66, RCH 1 రకాలు సాగు చేయొచ్చు. ఆముదం పంటను 90x60 సెంటీమీటర్ల ఎడంగా విత్తుకోవాలి. ఆలస్యంగా ఆగస్టులో విత్తే ఆముదం పంటలో అధిక దిగుబడులు పొందాలంటే ఎరువుల యాజమాన్యం కీలకం. వ్యవసాయ అధికారులు సిఫార్సు చేసిన విధంగా ఎరువులను అందించడం వల్ల చక్కటి ఫలితాలను పొందొచ్చు. అలాగే ఆముదం పంటే కాకుండా సజ్జ, జొన్న, రాగి, కంది, అలసంద, ఆనప, కొర్ర, అండుకొర్రలు విత్తుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. రసాయనాల సేద్యంలో చీడపీడల సమస్యలు రైతులను తీవ్రంగా వేధిస్తున్నాయి. వీటిని నియంత్రించేందుకు రైతులు విరివిగా మోతాదుకు మించి క్రిమి సంహారకాలను వినియోగిస్తున్నారు. ఈ క్రిమి సంహారకాల కారణంగా పంటకు మేలు చేసే మిత్ర పురుగుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఈ సమస్యను రైతులు అధిగమించాలంటే తప్పనిసరిగా అంతర పంటలు, ఎర్ర, కంచె పంటలను సాగు చేయాలని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. తద్వారా మిత్ర పురుగుల సంఖ్య పెరగటంతో పాటు చీడపీడలను అదుపు చేయవచ్చన్నారు. మరి అంతర, ఎర్ర, కంచె పంటలు ప్రధాన పంటలకు ఎలాంటి రక్షణ కల్పిస్తాయి? ఏ పంటలు అంతర పంటలుగా సాగు చేయాలి? గట్ల వెంబడి ఏ ఎర్ర పంటలు వేసుకోవాలి? వీటిని సాగు చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఒకే పొలంలో ఒకే సమయంలో ఒకే క్రమ పద్ధతిలో నిర్దిష్టమైన నిష్పత్తిలో 2 పంటలను సాగు చేయడాన్ని అంతర పంటల సాగు అని అంటారు. ఇలా 2 పంటలున్నప్పుడు కీటకాలు కొన్నిసార్లు ఆహారాన్ని గుర్తించడంలో ఇబ్బంది పడతాయి. అదేవిధంగా అంతర పంటల ఎంపికలోనూ జాగ్రత్తలు అవసరం. ఈ అంతర పంటలు మిత్ర పురుగులకు ఆశ్రయమిచ్చేవిగా ఉండాలి. ప్రధాన పంట మీద, అంతర పంట మీద ఒకే రకమైన పురుగు ఆశిస్తే 2 పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి చీడపీడల తాకిడి క్రమాన్ని గుర్తించుకుని పంటలను ఎంపిక చేయాలి. పత్తి పంటలో అంతరంగా సాళ్ల మధ్య దూరాన్ని బట్టి 2 లేదా 3 వరుసలు పెసర, బొబ్బెర్లు, మినుము, సోయా చిక్కుడు వంటి పంటలని సాగు చేసుకోవచ్చు. పత్తిలో రసం పీల్చే పురుగులను అదుపు చేసే అక్షింతల పురుగులు, సాలీళ్లు ఆ అంతర పంటల్లో వృద్ధి చెందుతాయి. అలాగే శనగపచ్చ పురుగును కొంతవరకు అరికట్టచ్చు. పత్తిలో కందిని 4:1 లేదా 6:1 లేదా 8:1 నిష్పత్తిలో సాగు చేస్తే మిత్ర పురుగుల సంఖ్య పెరగడమే కాకుండా వాతావరణ ఒడిదుడుకుల నుంచి కొంత రక్షణ లభిస్తుంది. కందిలో జొన్న, మొక్కజొన్న, సజ్జ, పెసర, మినుము, సోయా చిక్కుడు వంటి పంటలను అంతర పంటలుగా సాగు చేయొచ్చు. కంది, పత్తి, కంది, పసుపు పంటలను 1:4, 1:6 నిష్పత్తిలో సాగు చేసుకోవచ్చు. వేరుశనగలో అలసంద, పొద్దుతిరుగుడులను అంతర పంటగా విత్తితే ఆకుముడత పురుగు తగ్గుతుంది. అలాగే 7 వేరుశనగ వరుసల తర్వాత 1 వరుస జొన్న లేదా సజ్జను విత్తినట్లయితే ఆకుముడత, మోవకుళ్ళు ఉధృతి తగ్గుతుంది. శనగ, ధనియాలు 16:4 నిష్పత్తిలో చుట్టుపక్కల 4 వరుసల జొన్న పంట, 50 నుంచి 100 బంతి మొక్కలను నాటితే శనగ పచ్చ పురుగు ఉధృతి తగ్గుతుంది. పొద్దుతిరుగుడులో వేరుశనగ 1:5 నిష్పత్తిలో, పొద్దుతిరుగుడు, కంది 2:1 నిష్పత్తిలో వర్షాకాలంలో సాగు చేస్తే పొగాకు లద్దె పురుగు ఉధృతి కొంతవరకు తగ్గుతుంది. వానాకాలంలో జొన్న, కందిలను 4:1, సజ్జ, కందిలను 4:1 లేదా 6:1 నిష్పత్తిలో సాగు చేస్తే పురుగుల ఉధృతి తగ్గే అవకాశం ఉంది.
ఆముదం, కందిలను 1:1 నిష్పత్తిలో సాగు చేసుకోవచ్చు. ఆముదంతో పాటు గోరు చిక్కుడు, అలసంద, మినుములు లేదా వేరుశనగని 1:2 నిష్పత్తిలో వేస్తే దాసరి పురుగు, పచ్చదీపపు పురుగులు, కాండం, కాయ తొలిచే పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు. మిత్ర పురుగులైన అక్షింతల పురుగు, సాలిడ్ పురుగుల సంఖ్య పెరుగుతుంది. మిరపలో మొక్కజొన్న, సోయా చిక్కుడు, మినుము, పెసర వేస్తే కాయ తొలిచే పురుగుల ఉధృతి తగ్గుతుంది. కొన్ని రకాల పంటల్ని కొన్ని రకాల పురుగులు ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. ఈ పంటల సాగుతో పురుగు రాకను, ఉనికిని వెంటనే గుర్తించొచ్చు. ఏ పంటను ఏ పురుగు ఆకర్షిస్తుందో గమనించి ఎర్ర పంటలను ఎంపిక చేసుకోవాలి. ఎర్ర పంట సాగుకయ్యే ఖర్చు ప్రధాన పంట సాగు కంటే తక్కువగా ఉండాలి. ఎర్ర పంటలపై పురుగులను గమనిస్తే వెంటనే ఎరువెయ్యాలి. ఆలస్యం చేస్తే ఎర్ర పంటలు పురుగుల పునరుత్పత్తి కేంద్రాలుగా మారే ప్రమాదం ఉంది. పత్తి, వేరుశనగ పంటల్లో ఆముదాన్ని ఎర్ర పంటగా వేసినప్పుడు ఆముదాన్ని పొగాకు లద్దె పురుగు ఆశిస్తుంది. బంతి మొక్కలు వేసి శనగపచ్చ పురుగును సులభంగా నివారించవచ్చు. పొగాకులో ఆముదం పంట వేసి లద్దె పురుగును, శనగ పంట వేసి శనగపచ్చ పురుగును నివారించవచ్చు. క్యాబేజీలో సాధారణంగా వచ్చే రెక్కల పురుగు నివారణకు ఆవాలు వేసుకోవచ్చు. వేరుశనగలో అలసంద వేసి ఎర్రగొంగళి పురుగుల ఉధృతి అలాగే ఉనికి గమనించి నివారించవచ్చు. పత్తిలో బెండ వేసి పచ్చపురుగు, పచ్చదోమ, తలనత్త పురుగుల్ని అరికట్టచ్చు. అలసందలో ఆవాలు వేసి గొంగళి పురుగు, పొద్దుతిరుగుడు వేసి కాయతొలుచు పురుగును నివారించవచ్చు. మిరపలో ఆముదం, బంతి పంటలను గట్ల వెంట వేస్తే పురుగుల ఉధృతి తగ్గుతుంది. కంది మధ్యలో లేదా చుట్టూ బంతి మొక్కలను నాటితే శనగపచ్చ పురుగు ఉధృతి తగ్గుతుంది. వరి పొలం గట్లపై బంతి నాటినట్లయితే నులి పురుగుల ఉధృతి తగ్గుతుంది. పొలంలో ముఖ్య పంటల చుట్టూ లేదా గట్ల వెంబడి కొన్ని వరుసల్లో వేసే ఎంపిక చేసిన పైర్లను కంచె పంటలు అంటారు. పురుగులు, తెగుళ్ల బీజాలు పక్క పొలం నుంచి రాకుండా ఇవి అడ్డుకుంటాయి. ఒక పొలం నుంచి చీడపీడలు పక్క పొలానికి వెళ్లి దాడి చేయకుండా నిరోధిస్తాయి. దీంతో చీడపీడల నియంత్రణ జరుగుతుంది. అందువలనే వీటిని రక్షక పంటలు అని కూడా పిలుస్తారు. ఇవి ముఖ్య పంటల కన్నా ఎత్తు పెరిగేవిగా ఉండాలి. జొన్న, సజ్జ, మొక్కజొన్న పంటలు సాధారణంగా రక్షక పంటలుగా ఉపయోగపడతాయి. పత్తి చేను చుట్టూ కంచెగా సజ్జ, జొన్న, మొక్కజొన్న పైర్లను 3 నుంచి 4 వరుసల్లో వేస్తే బయట నుంచి పురుగులు రావడం తగ్గుతుంది. ఇవి మిత్ర పురుగుల వృద్ధికి తోడ్పడతాయి. ప్రత్యేకించి అల్లిక రెక్కల పురుగుల సంతతి వృద్ధి చెందుతుంది. మిరపలో జొన్న, మొక్కజొన్న కంచె పంటలుగా 2 నుంచి 3 సార్లు విత్తాలి. దీంతో పేనుబంక, తద్వారా ఆశించే వైరస్ తెగుళ్ల తాకిడి తగ్గుతుంది. వేరుశనగలో జొన్న, సజ్జలను కంచె పంటలుగా వేస్తే రసం పీల్చే పురుగులు, తిక్క ఆకుపచ్చ తెగుళ్ల ఉధృతి తగ్గుతుంది. కంచె పంటలను మినుము, పెసర వంటి పైర్లలో కూడా వేసి వేర్రి తెగుళ్లను వ్యాప్తి చేసే పేనుబంక, తెల్లదోమ, తామర పురుగులు వంటి రసం పీల్చే పురుగుల ఉధృతి, వలసల్ని నిరోధించవచ్చు. పంటల చుట్టూ 4 నుంచి 5 వరుసలు కుసుమ పంటను దగ్గరగా వేస్తే అడవి పందుల నుంచి పంటను కాపాడవచ్చు. మొక్కజొన్న పొలాల చుట్టూ 4 నుంచి 5 వరుసలు ఆముదాన్ని దగ్గరగా వేస్తే అడవి పందుల బారి నుంచి పంటను కాపాడవచ్చు. పైగా రైతులకు ఆముదం ద్వారా అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.